హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. పోస్టల్ శాఖ నుంచి మనకి మరొక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కొత్తగా మనకి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది తీశారనమాట. మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ జాబ్కి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అలాగే మనకి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 15th వరకు అయితే మనకి ఇచ్చారనమాట. ఓకేనా గైస్, బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీళ్ళైతే చెక్ చేసి జాయిన్ అయిపోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హలో గైస్, ఈ ఛానల్ వచ్చేసి మనకి మంచి ఎడ్యుకేషన్ కంటెంట్ లైక్ మనకు వచ్చేసి ప్లస్ జావా, అలాగే డిబిఎంఎస్, అలాగే పైథాన్ వచ్చేసి మీకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో వచ్చేసి మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు ప్రతి టాపిక్ వైజ్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి మంచి కంటెంట్ అనేది ఛానల్ వచ్చేసి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే గైస్, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళైతే చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వారు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే గైస్, మనకి చూసుకున్నట్టయితే మనకి అప్లై డేట్ వచ్చేసి మనకి 15th నుంచి, అంటే మనకి ఎస్టర్డే నుంచి మనకి April 5 వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఓపెనింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఎస్టర్డే 15th నుంచి మనకి, అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 5th వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఏజ్ వచ్చేసి మనకి 21 to 35 ఇయర్స్ అనమాట. ఓకేనా గైస్, అలాగే వేకెన్సీస్ వచ్చేసి రిజర్వ్డ్ ఫర్ వచ్చేసి మనకి యూఆర్కి వచ్చేసి మనకి 21 తీశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకి 4 తీయడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 12 తీశారు. అలాగే ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 3 అనేది తీయడం జరిగిందనమాట. హార్జెంటలీ రిజర్వేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ డిసేబిలిటీ విత్ మినిమం 40% డిసేబిలిటీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నార్మ్స్. వీటికి వచ్చేసి మనకి మినిమం 40% డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ కల్పించారనమాట. అలాగే నోట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ టెంటేటివ్స్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్యాంక్. అంటే ఇక్కడ ఇచ్చిన వాటి విధంగా కాకుండానే మనకి వేకెన్సీస్ అనేవి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు కూడా. అలాగే మనకి సర్కిల్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి బీహార్లో వచ్చేసి మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఢిల్లీలో వచ్చేసి 1 వేకెన్సీ, గుజరాత్లో 8, అలాగే మనకి హర్యానాలో 4, జార్ఖండ్లో 1, కర్ణాటకలో 1, మధ్యప్రదేశ్లో 1, మహారాష్ట్రలో 2, అలాగే ఒడిశాలో 1, అలాగే పంజాబ్లో 4, రాజస్థాన్లో 4, అలాగే తమిళనాడులో 2, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 11. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి 40 వేకెన్సీస్ అనేవి వాళ్ళు వచ్చేసి మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఓకే గైస్, వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి హౌ టు అప్లై అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అనేది మళ్ళీ వీడియో అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది గైస్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఫ్రెషర్ అయినా సరిపోతుంది, లేదా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, అలాగే మనకి పే అండ్ అలవెన్సెస్ చెక్ చేసుకున్నట్టయితే మనకి పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ అలవెన్సెస్ కలుపుకొని మాట. మీకు ఫ్యూచర్లో కూడా మీకు జాబ్ అనే శాలరీ అనేది ఇంక్రీజ్ చేయబడుతుంది అనమాట. ఓకేనా గైస్, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకి 150 రూపీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసి మనకి 750 రూపీస్ అనేది అప్లై చేసుకోవడానికి ఇచ్చారనమాట. ఓకేనా గైస్, అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, అలాగే 10 years వచ్చేసి పీడబ్ల్యూ అండ్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి, అలాగే 13 years వచ్చేసి పీడబ్ల్యూ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి అనమాట. అలాగే 15 years వచ్చేసి మనకి పీడబ్ల్యూడ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి రిజర్వేషన్ కల్పించారనమాట. ఓకేనా గైస్, వీడియో వచ్చేసి ఇదనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. ఖచ్చితంగా మర్చిపోకండి. ఎవరికైనా అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు వీడియో అనేది మళ్ళీ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు స్టడీ పాయింట్ FTS.